ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో నా నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలు మున్సిపాలిటీ పరిధిలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు విశ్వాసంగా పనిచేశాం, ప్రజల యొక్క విశ్వాసాన్ని చేరుకున్నాం కాబట్టి ఈరోజు వేలాది మందిగా ప్రజలు మాకు మంగళహారతులు పడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ బాధ్యత ఇంకా పెరిగింది. వచ్చే 3 సంవత్సరాల్లో కూడా రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి సారథ్యంలో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో నడిపించేదానికి సాయశక్తులు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా తాగునీటి అలాగే సాగునీరు విషయంలో రాజీ పడకుండా ఈ 2 సంవత్సరాల కృషి రేపు రాబోయే సంవత్సరంలో చూడబోతున్నారు. తప్పకుండా మా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించడానికి చర్యలు తీసుకుంటాం. ఇది వైసీపీల ఆరోపణ ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. దానికి మీరేమంటారు? మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు ప్రజల సొత్తు దుర్వినియోగం చేశారో రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం, ఏ విధమైన సంక్షేమం, ఏ విధమైన అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నంత మాత్రాన మీ ఉలికిపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కూడా చిత్తశుద్ధి అనేది అవసరం. అది కేవలం కూటమి ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాం.